త్వరగా త్వరగా వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది, త్వరగా రండి. నా ఎన్సీసీ బ్యాగే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అవును సరుకు ఇంతేనా? అవునురా. సరే వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకురా. చాలరా, నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా, చాలు వెళ్ళి తీసుకురా. గొప్పడి దొరికేవరా? ఏమండి మ్యాచ్ బాక్స్ అదిగో అక్కడ ఉంది. 1.5 లీటర్ కోక్ ఇవ్వండి. ఏ నిమ్మి, నా బ్యాగ్ మిస్ చేస్తున్నావు. నా బ్యాగ్ టికెట్స్ తీసుకోవే. అయ్యో త్వరగా. ఏ పో పో పో, ముందు బస్ ఎక్కి తర్వాత చూసుకుందాం. ఫ్రంట్ సీట్ ఏదైనా చూడు. ఓకే సార్, త్వరగా ఇవ్వండి సార్. నువ్వు ముందు పద. ఏంటి ఆఖరికి నాకే సీట్ లేకుండా పోయింది? ఎవరి బ్యాగ్ ఇది? ఏమో తెలీదే. ఆ సీట్ ఎవరో బ్లాక్ చేసుకున్నారే. పర్వాలేదే, రారా కూర్చో. ఏయ్, ఎవరో సీట్ రిజర్వ్ చేసుకున్నారు, అందులో ఎందుకే కూర్చోవడం? ఏయ్, ఎవరు ముందు వస్తే వాళ్ళదే సీటు, తర్వాత వాళ్ళు నుంచోవలసిందే. ముందు కోకివే. ఆల్రెడీ ఓపెన్ అయిందండి. ఏంటి కోక్ ఇంత చేదుగా ఉంది? ఏయ్, బస్ స్టాండ్ లోనే కొన్నాను, టేస్ట్ బానే ఉంటుంది, త్వరగా తగివ్వవే. బానే ఉంది ఇది కూడా. ఏమా ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రాయ్ రాయ్. హలో హలో ఎవరు నువ్వు రన్నింగ్ లెక్కుతావు? సారీ సార్, నేను ఆల్రెడీ టికెట్ కొని సీట్ కూడా బ్లాక్ చేశాను. ఒక నిమిషం, బ్యాగేజ్ తీసి సీట్లో కూర్చుంటాను. సరే సరే, తొందరగా పోయి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. పేరు రాసిందా? ఏంటి ఎగతాళా? అవును ఎగతాళే. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీతో నాకేంటి మాటలు? హలో కండక్టర్. హలో ఏంటయ్యా? సార్, ఆ సీట్ నెంబర్ 5 నాది సార్. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని లేవనంటుంది, వచ్చి లేమని చెప్పండి సార్. చూడు తమ్ముడు, నేను కండక్టర్ అయ్యాక ఇవాళ్లే ఫస్ట్ టైం ఇంత అందమైన పర్సనాలిటీ గల ఫిగర్స్ ఈ బస్సులో ఎక్కడం. అది నీకు కన్నెరగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఆ సీట్ ఏంటి, డ్రైవర్ సీటే ఖాళీ చేసేస్తాను నీకు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో నుంచి దించేసావనుకో, బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా ప్లీజ్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. నాతో గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్తాను ఈ పని. ఏయ్ నిమ్మి, ఏయ్ అందరు లేవండి. అయ్యో, అది నిమ్మి చేపలా ఉంది. ఏ నిమ్మి, నీ పని అయిపోయింది పో. ఏంటి ఎగతాళా? టాబ్లెట్ ఇవ్వు. 25 రౌండ్స్. వాడు మటుకు నా చేతికి చిక్కాడు. వాడిని తిడతావు? నువ్వే కోకనుకుని ఇంకేదో తగిస్తే గొడవ చేసావు. ఏ మాకు తెలియకుండా ఎలా మిక్స్ చేసావే? అవును, ఎన్నాళ్ళ నుంచి అలవాటు? ఏ నోరుమేయండి, అంతా ఇది చేసిన పని. నిమ్మి నిమ్మి అటు చూడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిమ్మి, నీ గురించి ఎంకరేజ్ చేస్తున్నా ఉంది. ఏ అబ్బాయి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుందని అడుగుతున్నాడే. ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాత్రి ఇచ్చేసిన గొడవంతా చెప్పేశాడు. ఓకే, వాడు ఏం చేస్తాడో చూద్దాం. కమ్. ఏ ఇలాగే వస్తావా? అసహ్యంగా ఉంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. నువ్వు మందు కొట్టిన సంగతి చెప్పేస్తున్నాడే. గుడ్ మార్నింగ్ మేడం. దీన్ని నోటీస్ బోర్డులో పెట్టమను. అలాగే మేడం. నిమ్మి, తప్పకుండా నీకు తీసియే. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏంటి అలా ఫీల్
ఫెయిల్ అయిపోతున్నావు? సరిగ్గా తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఏమండి, ఆగండి. సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకండి? నిన్న బస్సులో చేసిన అల్లరికి. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఎన్ని రౌండ్లు? ఏంటి పనిష్మెంట్ అండి? 25 రౌండ్లా 50 రౌండ్లా? 25 రౌండ్స్. వెరీ బ్యాడ్. అవును, మీకెలా తెలుసు? తెలుసు. అది అప్పుడే మీకు తెలిసిపోయిందా? అంతలోనే కాలేజ్ అంతా తెలిసిపోయిందనమాట. అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? హే హే, కూల్ కూల్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నాను. క్యాప్ పోగొట్టుకుంటే ఏం పనిష్మెంటో నాకు బాగా తెలుసులేండి. అంటే మీరు తెలిసే చేశారన్నమాట. Yes, రాత్రి మీరు చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి అకౌంట్ టాలీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బై ది వే, ఐఎమ్ నిర్మల. అందరూ నిమ్మి అంటారు. నేను మీ గురించి నాకు తెలుసుకున్నాను. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ. దిగులు పడకండి, ఇక్కడ నేనే చైర్పర్సన్. హ్యాపీగా మీరు అనుకున్నట్లు ఎంసీఏ చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ విత్ యూ. క్లాస్ కి టైం అయింది, వస్తాను. Sure. బాయ్. బాయ్. సారీ సార్, మా కాలేజ్ ఆర్థడాక్స్ కాలేజ్. మేల్ స్టూడెంట్స్ ఎవరిని అలౌ చేయం. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. నమస్తే మేడం. నేను చెప్పానుగా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆన్ టైం కార్తీక్. మీకు ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు విషయం తెలుసా మిస్టర్ కార్తీక్? మా కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్ కి ఫండ్ రైజ్ చేయాలని స్టూడెంట్స్ తో అన్నాను. ఒక్కళ్ళు ఏమీ చేయలేదు, కానీ సర్ప్రైజింగ్లీ మీకు మాత్రం చాలా ఇచ్చారు. మల్లయ్య, మన చైర్పర్సన్ నిర్మల ఉన్నారు కదా, ఉన్నారు మేడం. ఆవిని పిలుచుకురా. అలాగే మేడం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? తిరుపతిలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హీస్ మిస్టర్ కార్తీక్. నమస్కారం అండి. షీ ఈస్ నిర్మల. కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. చాలా అణకువ ఉన్న పిల్ల. అందుకే చైర్పర్సన్ ని చేశాను. అవునా? ప్రిన్సిపాల్ అయ్యుండి నేను డొనేషన్ ఇస్తే బాగుండదు. సో యాజ్ ఎ చైర్పర్సన్ నిర్మల, నువ్వే ఇచ్చి. ఓకే మేడం. మేడం మీరు రండి ప్లీజ్. నేనెందుకమ్మా? రండి మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. మేడం స్మైల్ ప్లీజ్. ఓకే, విష్ యూ ఆల్ ది సక్సెస్ మిస్టర్ కార్తీక్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. అయ్యో మేడం, ఇంత డబ్బు ఎందుకండి? నా చదువుకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఉంది. సో ఇంత డబ్బు నాకు వద్దండి. మిస్టర్ కార్తీక్, ఈ డబ్బు స్టూడెంట్స్ మీకోసం ఇచ్చారు. ఈ డబ్బుతో నేనేమైనా చేసుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం. ఓకే, నేను అల్లు అంతే. ఇది నా చదువుకు కావాల్సిన డబ్బు, నేను ఉంచుకుంటాను. ఇది మీ కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి నేను ఇచ్చే డొనేషన్ గా ఉంచుకోండి. దయించి తీసుకోండి మేడం, ప్లీజ్ తీసుకోమనండి. ఇది చూడండి మేడం. స్మైల్. థ్యాంక్ యూ. మీరు భలే తెలివైన వారండి. మా కాలేజ్ లోనే డొనేషన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మాకే డొనేషన్ ఇచ్చారు. సరే, థ్యాంక్స్ ప్రిన్సిపల్ కి మాత్రమేనా? నాట్ ఫర్ అజా? అయ్యో ఎందుకు లేదండి, మొదటి థ్యాంక్స్ మీకే. విడివిడిగా చెప్పలేను, టైప్ చేసిస్తాను. రేపు నోటీస్ బోర్డులో పెట్టేయండి. నా కుట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు ట్రీట్ కావాలి. ట్రీటే కదండి, ఇస్తే పోయా. ష్యూర్? అరే ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? ఏది అడిగినా ఇచ్చేస్తారా? కన్ఫర్మ్డ్ గా. తర్వాత లేదని చెప్పకూడదు. ఏమండి, ట్రీట్ కింద బిల్డప్ ఎందుకండి? మీరు అడగండి. అడిగేస్తాను. సరే అడగండి ప్లీజ్. నిజంగా అడిగేస్తాను. అరే అడగమంటుంటే? పెద్దగా అడగనులేండి, నన్ను కొంచెం లవ్ చేస్తే చాలు. ఏమండి, జోక్ చేయకండి. హలో, 1 మినిట్. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమండి, నన్ను చూసి మీరు ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అంతలోనే లవ్ చేయమంటున్నారు? మరి దీన్ని జోక్ అనకుండా ఇంకేమంటారండి? లవ్ అనేది ఫస్ట్ సైట్ లోనే వస్తుంది కార్తీక్. దానికి 2 రోజులు, 2 వారాలు, 2 నెలలు అంటూ టైం అంతా ఉండదు. రియల్లీ ఐ లవ్ యూ కార్తీక్. ఓకే అండి, కానీ మీకున్నది ఒక కాఫ్ లవ్. మీరు మీట్ అయిన వాళ్ళల్లో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటాను కనుక ఇది అఫెక్షన్ కూడా అయ్యుండొచ్చుగా. అయ్యో, మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక అమ్మాయి తానుగా వచ్చి లవ్ చేస్తున్నానంటే చెడ్డదని నెట్టేకండి కార్తీక్, ప్లీజ్. చచ్చా, నేను అలా అనుకోవట్లేదండి. మీకు నేను నచ్చలేదు అంతేగా? ఇలా చూడండి, సమస్య అది కాదు. ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్ తో చదువుకునేవాడిని నేనున్న సిచ్యువేషన్ లో మిమ్మల్నే కాదు ఏ ఆడపిల్లని ప్రేమించలేను. నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి. సో లవ్ కి ఛాన్సే లేదు. లవ్ చేసే మానసిక స్థితి నాకు లేదు. కార్తీక్, మీరు నాకు సెల్ఫిష్ లా కనిపిస్తున్నారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం లేదు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే అంటున్నాను. మీకు నా మీద ఏర్పడింది లవ్ కాదు, అఫెక్షన్. నాది సిన్సియర్ లవ్ అని మీకు ఎలా తెలియచెప్పను కార్తీక్? వెరీ సింపుల్. నా చదువు పూర్తి కావడానికి ఎలాగో 2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అప్పటికి మీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. చెప్పింది విన్నారుగా, అప్పుడు కూడా ప్రేమిస్తానడం లేదు, ఆలోచిస్తానని అంటున్నాను. అంతవరకు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే, మీరు చేసిన సహాయానికి మెనీ థ్యాంక్స్. బాయ్.
హాయ్ గైస్, ఐఎమ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. ఆల్ ఫస్ట్ ఇయర్ సార్. నువ్వు మాత్రం ఎందుకు నించున్నావు? సార్ మీరు సీనియర్ కదా మర్యాద మనసులో ఉంటే చాలరా. కూర్చో కూర్చో కూర్చో. తెలివిగా మాట్లాడే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని, క్లియర్ గా మాట్లాడే వాళ్ళని వీఐపీలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ నేను మీలాగే ఫస్ట్ ఇయర్. నో డిస్కషన్, నో డిస్కషన్. ఎడారిలా డ్రైగా ఉండి క్లాస్ రూమ్ లో ఎందుకు కూర్చోవడం? ఫ్రెష్ గా బయటకు వెళ్ళి ఆడపిల్లకి లైన్ వేస్తూ కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఇయర్ లో ఫిగర్ కి లైన్ వేయడం మొదలెడితేనే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆ ఫిగర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే వెయిట్ 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 నాకంటే తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక విషయంలో నేను చాలా క్లియర్ గా ఉంటాను. ఎన్నడూ నా ఇమేజ్ కి డ్యామేజ్ కలగనే ఉంటాను. ఐఎమ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. నా పేరు నీకు చెప్పేశాను, కానీ నీ పేరు నాకు చెప్పలేదే. నా పేరా? జాక్సన్ సిస్టర్. ఈజ్ ఇట్? యా. టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఫిగర్ ట్రై చేద్దాం. ఆ బ్యానర్ కొంచెం పైకి కట్టు. ఆ బ్యానర్ సరిగ్గా కట్టరా, అందరికి బాగా కనబడేటట్టు. బావా, యూనివర్సిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంతవరకు యూనియన్ ఎలక్షన్స్ జరగలేదు. జూనియర్స్ ఎవరు రాలేదు. ఈ రోజైనా వస్తారంటావా? అటు చూడరా బావా, మనం ఇక్కడ ఉన్నామని కూడా చూడకుండా వాళ్ళంతా దర్జాగా వస్తున్నారు చూడు. ఒక్కడిని కూడా వదలకుండా పట్టరు. ఏంది బాబు, అందరు నింపాదిగా కట్టుకొని వస్తున్నారు. సీనియర్స్ ని మీట్ అయ్యి విష్ చేసి వెళ్దామని. వీళ్ళ దగ్గర కూడా విషయం ఉంది రోయ్. ఈ పేరేంట్రా? కార్తిక్. మరి నువ్వు? వెంకట్. నేను శ్రీధర్. నమస్కారం. సీనియర్ ని. హలో. మన క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు, ఎవరిని చేయనివ్వం కూడా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే, బట్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చాలా బోర్ కొడుతుంది. సో మీరంతా కలిసి బ్రహ్మాండమైన పాట ఒకటి పాడాలి. పాడతారు? ఓకే బావా, వీడిని చూస్తుంటే చదువుకునే బుద్ధిమంతుల్లో ఉన్నాడు. భక్తి పాటలు ఏమైనా పాడి భయపెడతాడేమో. వీడు చూడు, వీడు కరెక్ట్ గా ఉంటాడు. పాడమంటే పడ్డీలు కూడా కొడతాడేమో. నాకు వీడిని చూస్తే అలా అనిపించట్లేదు. వీడు పాడగాడు. కమన్ స్టార్ట్. చూద్దాం. హలో ఫ్రెండ్స్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్. రాబాయ్, డిగ్రీ చేతికి రాగానే తస్తది పెళ్లి కానిచ్చేసావు. కొత్త పెళ్లి కొడుకు చొక్కానాలు కూడా వచ్చావేంట్రా? అవును, మీ అత్త సారేమి ఇచ్చారా? ఏమిచ్చుంటారా? కళ్ళకు కాటుక, మొహానికి పౌడరు, చేతులకు గోరింటాకు, అంతే కదరా అబ్బాయి? అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడేవాన్రా. తీరా చూస్తే తలకి డయ్యేసి పంపించారా? అయ్యేసి పంపించినా పర్లేదురా. వద్దురా, పాత కథలు వద్దు. సరేగాని 8:30 అయింది. శ్వేతనే కొత్త అమ్మాయి వస్తుంది. రా, అప్లికేషన్ పెడదాం. ఇంత ఆయుష్పడితే ఎక్కడికి వెళ్తున్నారా? 8:45 ఈ క్వశ్చన్ ఏంట్రా? అంత శ్వేతం చుట్టానికే. అంత అందంగా ఉంటుందా? ఎవరికి తెలుసు, అంత బిల్డప్. సరే పదా. ఏ డ్రామయ్య, ఏంటి ఇచ్చావయ్య బోడే? వేడి లేదు, చక్కెర లేదు, ఇండికేషన్ లేదు. నీ మొహంలో ఉంది ఆవుదం తాగినట్టు. తమ్ముడు, నీకు ఇంకా టీ ఇవ్వలేదే. ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్. కడగడం కోసం వేడి నీళ్లు పోసాను, దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు. టీకి నీళ్ళకి తేడా తెలియని వెధవ. వీడు చదివేందుకు ఒక కాలేజీ, వీడికో యూనివర్సిటీ. ఏడిసినట్టుంది, వీడికి బాగుపడినట్టే. కార్తీక్ బాబు, ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ 4 మాత్రమే టైంకి భోంచేస్తున్నారు. మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన్ అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఏంట్రా, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీ రోజు చక్రవర్తి ఫిడేలు వాయించట. అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా? బయలుదేరరా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఏమైంది రే? ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు. నా తహతకి సారీ, ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తహతకి సరితూగను. వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు? వదిలేరా. రేయ్, జీవితం మీద నమ్మకం ఉండాలరా. ఏమి వాళ్ళ నమ్మకం సీరియల్ చూడ. ఇదేమేం కానీ చూడు, వీడు జూలాజికల్ నేమ్ సింఫోన్సియా ఇండికానా. వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు రా. వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా? అందుకే అంటున్నాను, వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు? బాబు, నువ్వే ఒక వేస్ట్ క్యాండిడేట్వి. ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు? పోపో, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పడానికి వచ్చేసాడు. ఎక్కువగా పొట్టతో రేయ్, 8:40 అయింది. త్వరగా బయలుదేరరా. బావా, వీడితో మాట్లాడడం వేస్ట్, టైం అవుతుంది కదా. రే ఎస్ఆర్ నగర్ లో నివసించే శ్వేత చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించే హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు, రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది. ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే. 10 మంది ఎక్కితే ఎలాగా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా ఎవరైనా ఇద్దరు బయటికి రండి.
చెప్పేది మీకే రండి. ఎక్స్క్యూజ్ మీ. అరే సారీ బాస్, లిఫ్ట్ మధ్యలో అయిపోయింది. ఎలక్ట్రీషియన్ బిల్ అవడానికి వెళ్తున్నాను, అందుకే. Okay, guys. These are the 3 important steps that you have to remember, and I would like to give some details. సార్. Come in. క్లాస్ కి వచ్చే టైం ఏంటయ్యా ఇది? సారీ సార్. ఇంత చండాలమైన డ్రెస్సెస్ వచ్చావంటయ్యా క్లాస్ కి? సారీ సార్. ఏంటి సారీ? రోజులో క్లాస్ కి లేట్గా రావడం దేనికి? నా ప్రాణాలు తీయడానికా? సారీ సార్. సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు. అందుకే సారీ చెప్పాను కదా. ఏంటి నువ్వు తాగొచ్చావా? లేదు. నో, నువ్వు కన్ఫర్మ్డ్ గా తాగొచ్చావు. లేదు సార్. నాకు తెలుసు, యు ఆర్ డ్రంక్. లేదు సార్. లేదా? లేదు అయితే ఊదు. సార్. ఊదవయ్యా. వద్దు సార్. అరే ఊదమంటుంటే. వద్దు సార్. ఏయ్, ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్. డాంకీ హౌ. ఏంటి 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 వాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. ఛా, రేయ్ ఇదిగో, రేయ్ తీసుకోరా. పట్టుకోరా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేసారా, అందుకే విన్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచేవాళ్ళం తెలుసా? రేయ్, వాళ్ళు ఇటువైపు రాకపోతే అప్పుడు మన తడాక ఏంటో చూపి. పిక్చర్లో ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి చాలదన్నట్టు గెలిచారు. ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం. మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవటం ఆటలో సహజమరా. సో పాజిటివ్ తీసుకుందాం. రేయ్, నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. చిప్పోతున్నాడు. రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బావా చూసావా వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. రేయ్ ప్రశాంతంగా ఎలా ఉండగలను? చీర కట్టుకోవాలట, నా వల్ల కాదు. సరే ఇక్కడ టెన్స్ అవుతున్నారు. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ గో టు హాస్టల్. వెళ్దానండి. దొంగదారిలో గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఒంటి మీద చేయండి రా. రండి రా. రే ఇంకా చూస్తారండి రా. దిగండి రా. కొట్టేశారా? మన ఆడపిల్లల మీద ఎందుకు చేసారా అని అడిగి ఎందుకు కొట్టేశారా? రండ్రా, ఇప్పుడు రండ్రా. కార్తీక్ వచ్చేసారా? కార్తీక్, కార్తీక్.
వీడు అసలు స్కూల్ కదరా. ఎవరా నువ్వు? సారీ బాస్, తప్పైపోయింది. మాకు లక్ష సమస్యలు ఉంటాయి, మధ్యలో ఎవరైనా వచ్చి జోక్యం చేసుకుంటే మక్కలు ఎరగొట్టేస్తాం. జాగ్రత్త. సారీ సారీ. మార్వాడి కుట్టరా తాకట్టు పెట్టడానికి ఏం లేవు గురు. రండి సార్, రండి సార్. బట్టల దుకాణంలో పనిచేస్తున్నా అలా పిలుస్తున్నావు? బోటనీ డిపార్ట్మెంట్ సార్. రేయ్, జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బోటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు, వాంతులే వస్తాయి. ఇన్సల్ట్ చేయకండి సార్, వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం. ఏంటి వాంతులు? రేయ్, ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు. వద్దురా వద్దు, బిస్కీ బ్రాంతి తయారు చేస్తాను చెప్పు. వై స్పెండ్ టైమ్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు, అది కావాలంటే బజార్లో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇది కాలేజీ కార్నివెల్. ఏం వెళ్ళా? కార్నివెల్. అమ్మా సూసన్, అబ్బాయి కాస్త స్పీడ్ గన్, జాగ్రత్తలో లేకుంటే తప్పదు అబార్షన్. సైకిల్ 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 జాక్సన్. 3 సార్లు చెప్పావు, వేల వేస్తున్నావేంట్రా? 1 leg kick man, 1 head kick man. ఏంట్రా వాగుతున్నావు? తాడిందనే వాడు ఉంటే తలదనే వాడు ఉంటాడని ఇంగ్లీష్ లో అన్నాను. ఇప్పుడు తాడిని తన్నేవాడెవడో తలం తన్నేవాడెవడో నాకు తెలియదు. రేయ్, నువ్వు ఎక్కువ అవుతున్నావు. అవును, ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకి మీ నాన్న వెళ్ళా? ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం? ఏంట్రా అలా అనేసావు? నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఈ యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా? ఓ, అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా? రేయ్, నేను జాక్సన్. సారీ బేబీ, టైమింగ్ మిస్ అయింది. We go ఆ? ఎక్కడికి వెళ్తున్నావురా? హలో, నేను ఈ ఆటకు రాలేనురా, నన్ను వదిలి నేను పారిపోతాను. వదిలేసి వెళ్ళిపోతారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్, ప్లీజ్. అయితే ఓకే, ఇదిగో. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే, క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి.